దేవుని ప్రార్థించేదము. దైవపుత్రుని నామమందు అడుగుడి మీకు ఇత్తునలెను, వెదకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇత్తునలెను, వెదకుడి మీకు దొరుకును. మదిని నమ్మి మీరు తట్టినచో, మదిని నమ్మి మీరు తట్టినచో, ముడమున తలుపు తీయుదుననే దేవుని ప్రార్థించేదము. నా పుత్రుని నామము. ఎడారిలో ప్రవాహములు, ఆయన దానిని జరిగించును. కీర్తన 37:5. నేను ఒకసారి ప్రార్థించిన తర్వాత దాని నెరవేర్పుకు నేనేమైనా చేయాలని ప్రయాసపడితిని, కానీ నా స్వప్రయత్నము తన కార్యమునకు అడ్డు వచ్చునని దేవుడు నాకు ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. నేను ప్రార్థించిన మీదట ఆయనను నమ్మి ఓరకుండాలని, ఆయనను స్తుతిస్తూ ఆయన ఏమి చేయాలని చెప్తాడో దానిని మాత్రమే చేయాలని చెప్పాడు. మౌనంగా కూర్చుండడం, ఆయనను మాత్రమే నమ్ముకొని ఏ ప్రయత్నం చేయకుండటం మంచిది కాదని మనకు తెలుసు. ఆ చిక్కును మన చేతుల్లోనికి తీసుకొనటం మంచిది కాదు. నీళ్ళలో మునిగిపోవచ్చిన ఒకడు తన్ను విడిపింపవచ్చిన వారిని రక్షించుట ఎంత అసాధ్యమో మనకు తెలుసు. అలాగే మన పోరాటాలను మనమే ప్రయత్నిస్తే ప్రభువు పోరాడుట అసాధ్యం. ఆయనకిష్టం లేక కాదు, కానీ మనం పోరాడుకొనుట వలన ఆయన మనకు సహాయం చేయలేడు. మనము ఆ పోరాటంలో చొరబడుట వలన ఆయన పనిచేయుటకు ఆటంకమగును. భూ సంబంధమైన పటాలములు పనిచేస్తే ఆత్మ సంబంధమైన పటాలం పనిచేయవు. ప్రార్థనకు జవాబిచ్చుటకై దేవునికి కొంత సమయం పడుతుంది. దేవునికి అవకాశం ఇచ్చుటకు మనకు చేత కాదు. గులాబీ పుష్పమునకు రంగు వేయుటకు దేవునికి సమయం పడుతుంది. ఒక చెట్టును మొలపించుటకు సమయం పడుతుంది. గోధుమ పొలం నుండి రొట్టెను తయారు చేయుటకు సమయం కావాలి. భూమిలో గింజను నాటి నీరు పోసి వర్షం కురిపించి మొక్కను మొలిపించి కంకులు రప్పించి వాటిని కోసి ఆ తరువాత ఆకలిగానున్న వారికి ఆహారముగా అందిస్తాడు. వీటన్నిటికీ కొంత వ్యవధి పడుతుంది కనుక మనం విత్తి కనిపెట్టాలి. దేవుడు పూర్తిగా పని ముగించే వరకు మనం ఓపిక పట్టాలి. సమయం విషయంలో దేవునికి కొంత అవకాశం ఇవ్వాలి. మన ప్రార్థనా జీవితంలోనూ వాటి నెరవేర్పుకు ఆయనకు కొంత వ్యవధినివ్వాలి.